సాయంత్రం మీ ఇద్దరు మా ఇంటికి భోజనానికి రావాలి. సత్య రాననే అంటాడు, నువ్వే తీసుకురావాలి. చాలా కొత్తగా కనిపిస్తున్నావమ్మా. అలవాట్లు ఆలోచనలు మారినప్పుడు కొత్తగానే కనిపిస్తావన్నయ్యా. ఈ కొత్తదనం కొత్తగా ఉన్నా బాగుందమ్మా. అన్నీ బావుండాలి, అందరూ బావుండాలి. నువ్వు పిలవగానే రావడానికి సత్య ఒప్పుకున్నాడా? ఈ రోజు ఊర్మిళ కోసం ఒంటరి దాన్ని చేస్తున్నారంటే నా ఇష్టం మీద మీకిష్టం తగ్గిపోయిందనేగా. ఈరోజు ఇష్టం తగ్గింది, రేపు ప్రేమ తగ్గుతుంది. ఆ తర్వాత కలిసున్న ఒంటరితనమేగా మిగిలేది. అంత దూరం ఎందుకు ఆలోచిస్తున్నావు సావిత్రి? నాకు ఊర్మిళని కలవటం, ఊర్మిళతో మాట్లాడటం ఇష్టం లేదు. అందుకే అలా అంటున్నాను. అసలు దానికి నీ మీద ప్రేమకి సంబంధం లేదు. నీ మీద ప్రేమ లేదు అంటే ఆ రోజు నేను లేను అని అర్థం. అయ్యో, అలా మాట్లాడకండి. నా ప్రేమను అనుమానిస్తే అంతకన్నా ఎలా మాట్లాడాలో తెలియలేదు. సరేలేండి, నా ఇష్టం కోసం మిమ్మల్ని బాధ పెట్టడం ఎందుకు? ఏదో బ్రతిమలాడేసరికి తప్పకుండా వస్తామని మాటిచ్చాను. మిమ్మల్ని బాధ పెట్టే ఆ మాటకి అంత విలువ ఇవ్వాల్సిన అవసరం లేదులేండి. నేను వెళ్ళను. సావిత్రి, నువ్వు మాట తప్పావంటే నేను మాట తప్పినట్లే. 10 minutes వెయిట్ చేయి, రెడీ అయ్యి వస్తానా? నేను నా మాట మీతో శాశ్వతం కాదండి. ఊర్మిళే మీతో శాశ్వతం. అందుకే నేను బాధపడుతూ కూడా మిమ్మల్ని బాధ పెట్టాల్సి వస్తోంది. క్షమించండి. అలాగా, సరే నేను మాట్లాడతాను, ఏం పర్వాలేదు. ఓకే. ఐ జస్ట్ కాల్ యూ బ్యాక్. హాయ్ సత్య, హౌ యూ? కమ్ కమ్. ఊర్మిళ, సత్య వాళ్ళు వచ్చారమ్మా. పద. ఐఎమ్ సారీ. నా పెళ్లికి ఎవరిని పిలవలేకపోయాను. ఈవెన్ ఇక్కడికి వచ్చే వరకు ఊర్మిళ కూడా ఆ విషయం తెలీదు. తను యామిని, నా వైఫ్. నమస్తే అండి. యామిని, దిస్ ఇస్ సత్య. సత్య భార్య సావిత్రి. సత్య, ఊర్మిళ ఇంతకు ముందే చెప్పింది మా పెళ్లి సందర్భంగా మీ ఇద్దరు మా ఇంటికి భోజనానికి వస్తున్నారని. థ్యాంక్స్ ఫర్ కమింగ్.
ఏంటి సత్య, ఇబ్బందిగా ఫీల్ అవుతున్నా? ఇబ్బంది ఎందుకు? ఇది మీ ఇల్లు అనుకోండి. ఊర్మిళ అంత ఫాస్ట్గా అందరూ ఉండరు కదండి. శుభకార్యం జరిగిన ఇంట్లో నలుగురు భోంచేస్తే అందులో ఇద్దరు మంచి మనసుతో ఆశీర్వదిస్తే చాలు అంటారు. నాకు తెలిసింది సత్య సావిత్రి, అందుకే వీళ్ళిద్దరినే పిలిచాను. ఇంటికి పిలిచిన అతిథులకి మాటలేనా? భోజనం పెట్టవా? భలేదాని వదినా. సత్య, హ్యాండ్ వాష్ చేసుకోండి. వాష్ బేసిన్ అదిగో అక్కడుంది. అయ్యో, బొట్టు చెదిరిపోయిందే. రా, సరిచేసుకుందు గాని. సత్య, హ్యాండ్స్ వాష్ చేసుకో. వెరీ గుడ్ సావిత్రి. మాట మీద నిలబడతావని తెలుసు కానీ ఎంతగా నిలబడతావని అనుకోలేదు. సత్యని కన్విన్స్ చేసి నా ఇంటికి తీసుకొచ్చినందుకు నీకు థ్యాంక్స్ చెప్పకుండా ఉండలేకపోతున్నాను. నీ మాట నువ్వు నిలబెట్టుకున్నప్పుడు నా మాటని నేను నిలబెట్టుకోవాలిగా. సత్యతో నువ్వు వచ్చావే కాని నా కళ్ళకి సత్య పక్కన నేను నిలబడినట్లే ఉంది. అయినా రేపు జరగబోయేది అదే అనుకో. అలంకారానికే గాని ఇక దీంతో నీకు పనే ఉంది. వీళ్ళింకా లోపలేం చేస్తున్నారు? బొట్టు పెట్టుకొని రావడానికి ఇంతసేపా? సత్యని నాకిచ్చావు అంటే నీ ఐదోతనాన్ని నాకిచ్చేసినట్టేగా. ఇప్పటినుంచే స్టిక్కర్లను అలవాటు చేసుకో. ఆయన్నిస్తానన్నాను గాని నా ఐదోతనాన్ని ఇస్తాననలేదు. ఇవ్వకపోయినా ఇచ్చినట్లే సావిత్రి. ఆ ఒక్క మాట మాత్రం నువ్వనద్దు. నువ్వు అడిగినట్లే ఆయన్ని నీ కంపెనీలో జాయిన్ అయ్యేలా చేశాను. నీ మాట కాదనకుండా ఆయన్ని ఒప్పించి నీ ఇంటికి తీసుకొచ్చాను. అది చాలదని నా నుదుటి కుంకుమ మీద, నా మెడలో తాళి మీద కూడా ఆశపడకు. ఆశ కాదు, భయం. నీ మనసు కాదనుకున్నా నీ గుండెల మీద గుచ్చి గుచ్చి ఆ తాళి, నీ నుదుటిన మెరిసే ఆ కుంకుమ ఎక్కడ గుర్తు చేసి నీ మనసు మారుస్తాయేమోనన్న భయం. నా మనసుకి నాకన్నా నా భర్త అంటేనే ఇష్టం. అది ఆయన సంతోషాన్ని చూస్తుంది గాని నా బాధని పట్టించుకోదు. అందుకే నువ్విలా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇంకేం చేస్తున్నారు ఇక్కడ? తను మొదటిసారి రావడం కదా, మన ఇల్లు చూపిస్తున్నాను వదినా. ఇల్లు చూపిస్తున్నావు కానీ ఇంకా బొట్టు పెట్టడం తెలీదా? ఇలా ఇవ్వు. ఇవ్వు.
త్వరగా రండి. పద. ప్లీజ్. థ్యాంక్ యూ. ఊర్మిళ, మీరు కూర్చోండి, నేను వడ్డిస్తాను. వదినా, సత్య సావిత్రి జంట, అన్నయ్య నువ్వు జంట. సో జంటలు కూర్చుంటే బావుంటుంది. నేను వడ్డిస్తాను, మీరు కూర్చోండి. ఊర్మిళ చెప్పింది కూడా బానే ఉంది. నువ్వురా. కూర్చో సావిత్రి. ఓకే, ఇప్పటికి 2 జంటలు. మళ్ళీ మనం కలిసేటప్పటికి ఊర్మిళకి పెళ్లి చేసేస్తే 3 జంటలవుతాయి. ఏంటమ్మా చాలా ఎక్కువ ఐటమ్స్ చేయించినట్టున్నావు? అదేం లేదన్నయ్య, 4 ఉన్నాం కదా అని 4 రకాలు అంతే. కొంచెం కర్రీవైనా అన్నయ్య? ఇంట్లో వాళ్ళ మందేముందమ్మా, ముందు సత్యకి సావిత్రికి ఏం కావాలో చూడు. సత్య, కొంచెం కూరవైనా? వద్దదు, థ్యాంక్ యూ. సత్య, అలా ఏం మొహమాట పడకు, ఏం కావాలన్నా అడుగు. అతిథులు అడగరు ఊర్మిళ, మనమే కొసరి కొసరి వడ్డించాలి. అలా అని వద్దన్నా వడ్డించి వాళ్ళని ఇబ్బంది పెట్టలేం కదా వదినా. సత్య, అన్నీ నీకు ఇష్టమైన ఐటమ్సేగా, మొహమాట పడకుండా తిను. సావిత్రి, ఏంటి ఏమీ మాట్లాడట్లేదు? తనెప్పుడూ అంతే, మాటల కన్నా మౌనాన్నే ఇష్టపడుతుంది. సత్య కూడా ఏం మాట్లాడడం లేదు. తినేటప్పుడు మాట్లాడకూడదంటారు కదా, అందుకే. అంతకుమించి ఇంకేం లేదు. ఓ, అర్థమైంది కదా, తినేటప్పుడు మాట్లాడకూడదు, తినండి. చాలు, ఇప్పటికి ఎక్కువైంది. సావిత్రి, ఏంటా తినడం? మంచిగా తిను. సరే అండి, ఇక బయలుదేరతాం. అదేంటి, నిదానంగా వెళ్ళొచ్చుగా, కూర్చోండి. లేదండి, వెళ్ళాలి. వస్తామండి. ఉంటాను ఊర్మిళ. అలాగే. వస్తామండి. 1 నిమిషం సావిత్రి.
సావిత్రి. నిన్నటి వరకు నాకేం కాకపోయినా ఈ రోజు నుంచి నా చెల్లెల్లాంటి దానివి. నిండు ముత్తైదువులా 10 కాలాలు చల్లగా ఉండాలమ్మా. ఉంటామండి. అలాగేనమ్మా. వస్తామండి. మంచిదమ్మా. ఏమండి? 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 మంచినీళ్ళు ఇమ్మంటారా? వద్దు. ఏంటండి అలా ఉన్నారు? దేని గురించి ఆలోచిస్తున్నారు? ఆఫీసులో చూశానా, ఇంతకు ముందులా లేదు. అవసరమైతేనే నా క్యాబిన్లోకి వస్తుంది, పద్ధతిగా మాట్లాడుతుంది, తన పని తను చూసుకుంటుంది. ఆఫీస్ కదా, అందరి ముందు నటిస్తుందేమో అనుకున్నాను. మీరు మాట్లాడేది ఊర్మిళ గురించా? అవును సావిత్రి. కానీ ఇంట్లో కూడా తన పద్ధతులు చూస్తుంటే నువ్వు చెప్పినట్లు నిజంగా ఊర్మిళ మారిందా అనిపిస్తుంది. తన మార్పుని అంత త్వరగా నమ్మలేము, కానీ గతంతో పోల్చుకుంటే మారిందా అన్న అనుమానం వచ్చింది అంతే. మారింది అన్న నమ్మకంతోనే నేను మిమ్మల్ని ఊర్మిళ విషయంలో వద్దు అన్నా ఫోర్స్ చేశాను. ఇప్పటికైనా మీకు తను మారింది అనిపించినందుకు చాలా సంతోషంగా ఉందండి. ఇక ఊర్మిళ మళ్ళీ మీకు దగ్గరైనట్టే. పద్ధతి మారినంత మాత్రాన దగ్గర కాలేరు. కొత్త అలవాట్లు కొత్త పద్ధతులు చూశాక మారినట్లుంది అనిపించింది అంతే. ఒకటి గుర్తుంచుకో సావిత్రి, మాంసం రుచి మరిగిన పులి మారినట్టు కనిపించినా దాని మృగలక్షణం ఎక్కడికి పోదు. ఆకలికి అది మళ్ళీ దాని పంజా విసిరిన రోజు అర్థమవుతుంది నువ్వు చేసిన తప్పేంటో.